హాయ్ అండి, నేను మీ భార్గవి. ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో చూడండి. నిన్న నేనున్న పరిస్థితికి అయితే ఈరోజు లేచి అసలు పూజ చేసుకుంటా, ఇన్ని పనులు చేసుకుంటా అని అనుకోలేదండి. కొంచెం బాధగా ఉండే. నిన్న నాకు తొలి పండుగ వస్తుంది, ఇంట్లో ఆడవాళ్ళు పడుకొని ఉంటే హెల్త్ బాగాలేక ఎలా అని కొంచెం సెంటిమెంట్గా, కొంచెం అదొక బాధలాగా ఉండే. కానీ ఆ దేవుడి దేవల్ల ఈరోజు అయితే కొంచెం హుషారుగా లేచి అన్ని పనులు చకచకా చేసుకున్నానండి. నిజం చెప్పాలంటే లేస్తా అని అనుకోలేదు. ఒకసారి కొబ్బరికాయ చూడండి ఎలా పగిలిందో. నాకు పాము పడగా ఉంటుంది చూడండి, ఆ టైప్లో బలిగిందనమాట. అది వీళ్ళకి నేను చూపిస్తున్నా. ఇంక ఇక్కడైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నైవేద్యం చేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను బావైతే గణపతి గుడికి అయితే వెళ్ళామండి. చాలా రోజులు అవుతుంది ఈ మధ్య గణపతి గుడికి వెళ్ళక. ఇంకా ఈరోజైతే వెళ్ళాము. ఇంక ఈరోజు పబ్లిక్ కూడా ఎక్కువ లేరు, అప్పుడప్పుడే వస్తున్నారు అనమాట. ఎక్కువ మంగళవారం రోజు ఇక్కడ ఎక్కువ పబ్లిక్ ఉంటారనమాట గణపతి గుడికి. ఇంకెందుకోనండి అక్కడ అడుగు పెట్టంగానే ఏదో తెలియని మనశ్శాంతి, ప్రశాంతత అయితే వస్తుందండి. గుళ్ళు అడుగు పెట్టంగానే ప్రశాంతంగా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి గణపయ్య దర్శనం చేసుకొని ఇంకా కాసేపు అక్కడ కూర్చొని వచ్చానండి. నిజం చెప్పాలంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అసలు ఈరోజు నేను పూజ చేసుకొని ఇంత ప్రశాంతంగా పనులు చేసుకుంటానని నేను అసలు నిన్న అనుకోలేదండి. నిన్న నేనున్న పరిస్థితి అలా ఉందన్నమాట. నా హెల్త్ వ్యూస్ పడిపోతాయని ఓపిక లేకున్నా కూడా ఒక వీడియో చేసి మళ్ళీ పడుకున్నా, ఓపిక లేకున్నా కూడా ఒక పని చేసి మళ్ళీ పడుకోవడం, అలా ఉందన్నమాట నిన్న నా పరిస్థితి అయితే. అసలు ఇప్పుడు కూడా కొంచెం మాట్లాడటానికి ఓపిక అయితే వస్తలేదు. కానీ ఇంక ఈరోజు నిన్నటికంటే ఈరోజు బెటరే లేండి. ఇంకా గణపయ్య గుడికి అయితే వెళ్ళొచ్చినా కదా, ఇంకా మంచిగానే ఉంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి. అన్నట్టు మాకైతే ఉపవాసం లేదండి, మరి మీకు ఉందో లేదో కామెంట్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత నైవేద్యం, జలుబున్నా సరేనండి, నైవేద్యం తినందైతే ఉండలేం కదా. ఇంకా నైవేద్యం అయితే తింటున్నా. వీడియో నచ్చితే లైక్